ఓకే, హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యక్షి నాగేష్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో యాక్చువల్లీ నేను మీకు ఫ్యూ డేస్ నుంచి చెప్తున్నాను కదా, అంటే కవిత్వం రాయడం అనేది నా హై స్కూల్ ప్యాషన్ అనేసి. అండ్ నేను దాన్ని కొన్ని రోజులు స్టాప్ చేశాను అండ్ మళ్ళీ రీసెంట్గా రాయడం స్టార్ట్ చేశాను. అండ్ నేను ఆల్రెడీ 2 పోస్ట్స్ అయితే చేశాను. నా కవిత్వం గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఫస్ట్ ఒక కవిత్వం అయితే రాశాను. దాన్ని ఒక 1 month బ్యాక్ అయితే పోస్ట్ చేశాను. సో జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్, అంటే ఒక 1 week బ్యాక్ అయితే నేను సోలో లైఫ్ గురించి రాసిన ఒక కవిత్వం అయితే పోస్ట్ చేశాను కదా. ఒంటరిగా వస్తావు, ఒంటరిగా పోతావు, ఎందుకురా ఈ జీవితం. సో ఈ కవిత్వం అయితే పోస్ట్ చేశాను నేను ఫ్యూ డేస్ బ్యాకే. సో అండ్ ఇప్పుడు ఇంకో ఫ్యూ డేస్లో రిపబ్లిక్ డే అయితే రాబోతుంది కదా, Jan 26. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా రిలేటెడ్ ఒక కవిత్వం అయితే రాశాను అనమాట. సో ఈరోజు సండే కదా, లీవ్ ఉండింది. సో అందుకే కూర్చొని థింక్ చేస్తూ ఉన్నాను. సో అప్పుడు నాకైతే ఇండియా గురించి ఒక థాట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని అయితే నేను రాశాను. సో నేను యాజ్ యూజువల్ ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను, నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి అనేసి. బికాజ్ ఐ నో నా వాయిస్ అంత పర్ఫెక్ట్గా లేదు. సో నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి, జస్ట్ లిరిక్స్ మాత్రమే వినండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కవిత్వం, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా మన వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం. సో ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ మీరు లిరిక్స్ని గమనించండి, నా వాయిస్ని. అమ్మా అమ్మా భారతమ్మ, అమ్మా అమ్మా భారతమ్మ, అమ్మా అమ్మా భారతమ్మ. చిన్న పెద్ద ఆస్తి పాస్తి అవసరం లేదే, చిన్న పెద్ద ఆస్తి పాస్తి అవసరం లేదే, అందం చందం చెడ్డ మంచి భేదం లేదే, అందం చందం చెడ్డ మంచి భేదం లేదే, గొప్ప లేదే పేద లేదే, గొప్ప పేద భేదం లేదే, కులం మతం జాతి లింగం తావే లేదే, కులం మతం జాతి లింగం తావే లేదే, అమ్మా అమ్మా భారతమ్మ, అమ్మా అమ్మా భారతమ్మ, అమ్మా అమ్మా భారతమ్మ. తల్లేమో 9 నెలలే మోస్తుంది, తల్లేమో 9 నెలలే మోస్తుంది, నువ్వేమో చావుదాకా చచ్చాక కూడా మోస్తావే, నువ్వేమో చావుదాకా చచ్చాక కూడా మోస్తావే, నీ రుణం ఎలా తీర్చమే, నీ రుణం ఎలా తీర్చమే, అమ్మా అమ్మా ఎలా తీర్చమే, అమ్మా అమ్మా నీ రుణం ఎలా తీర్చమే, అమ్మా అమ్మా భారతమ్మ. హిందువులకు చోటిస్తావే, క్రైస్తవులకు చోటిస్తావే, హిందువులకు చోటిస్తావే, క్రైస్తవులకు చోటిస్తావే, నువ్వొద్దు అన్నమాటే నీ నోట లేదే, నువ్వొద్దు అన్నమాటే నీ నోట లేదే, అమ్మా అమ్మా భారతమ్మ. అందరూ నా పిల్లలే, అందరూ భారతీయులే, అందరూ నా పిల్లలే, అందరూ భారతీయులే, అందరూ భారతీయులే అంటావే, అమ్మా అమ్మా భారతమ్మ, అమ్మా అమ్మా భారతమ్మ, అమ్మా అమ్మా భారతమ్మ. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు నీవే కదా, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు నీవే కదా, హిందూ క్రైస్త ముసల్మాన జైన బుద్ధ అందరూ నీ పిల్లలేగా,
హిందూ క్రైస్త ముసల్మాన జైన బుద్ధ అందరూ నీ పిల్లలేగా, అందరూ నీ పిల్లలేగా, ఎప్పటికీ నీ వాళ్ళేగా, ఎప్పటికీ నీ వాళ్ళేగా. నీలాంటి శాంతిమూర్తనే చూడగలమా, నీలాంటి శాంతిమూర్తిని చూడగలమా, నీ ఎంత గొప్పదాన్ని వదులుకోగలమా, నీ ఎంత గొప్పదాన్ని వదులుకోగలమా. అమ్మా అమ్మా భారతమ్మ, అమ్మా అమ్మా భారతమ్మ, జన్మ జన్మకి ఈ నేలనే పుట్టాలిగా, జన్మ జన్మకి ఈ నేలనే పుట్టాలిగా, జన్మ జన్మకి భారతీయులే అవ్వాలిగా, జన్మ జన్మకి భారతీయులే అవ్వాలిగా. ఎప్పటికీ ఎల్లెప్పటికీ, ఎప్పటికీ ఎల్లప్పటికీ నీ ఒడిని ఆడాలిగా, నీ చెంతనే చేరాలిగా. అమ్మా అమ్మా భారతమ్మ, అమ్మా అమ్మా భారతమ్మ, ఎంతటి మహానుభావులు పుట్టిన గడ్డ నీది కదా, ఎంతటి మహానుభావులకే జన్మనిచ్చిన తల్లివి నీవే కదా. అమ్మా అమ్మా భారతమ్మ, అంతటి గొప్పలెందరికో నువ్వు జన్మని ఇంకా ఇవ్వాలిగా. అమ్మా అమ్మా భారతమ్మ, అమ్మా అమ్మా భారతమ్మ, భారతమ్మ భారతమ్మ. సో ఇది నేను ఇండియా గురించి రాసిన ఒక కవిత అన్నమాట. సో మీకు ఈ లిరిక్స్ ఎలా ఉంది అండ్ మీ హార్ట్కి ఎంతలా ఇష్టమైందో అండ్ ఈ లిరిక్స్ ఎలా ఉన్నాయో, నా కంపోజింగ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ మై కవిత అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మళ్ళీ ఇంకో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో మరికొన్ని కవిత్వాలు సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాను అండ్ చేయాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ like, share and subscribe. So thank you guys. Tata, bye bye. See you in next video. Thank you so much for watching my video. Thank you.